రైట్ ప్రస్తుతం కేపీహెచ్పీలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్. లైవ్ చూద్దాం. దేశానికి ఇచ్చిన సందేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలల ఇంటిని సాకారం చేసుకునే అవకాశంగా ఇప్పుడు సాధ్యం చేశారు. సొంత ఇల్లు సొంతం చేసుకోవచ్చు కదా, అద్దె ఇంట్లో ఎందుకుంటారు అని ఒక ప్రశ్నను మనలో రేకెత్తించి సొంత ఇంటికి దరఖాస్తుదారులు ఇప్పటికే చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు. సాంకేతికంగా మీకు సమాచారం అందించేందుకు ప్రభుత్వ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ అత్యంత విలువైన ప్రాంతాల్లో సొంత ఇంటి కలను సాకారం చేసుకునే అవకాశం కల్పిస్తున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రులకు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులకు, మన రాష్ట్ర మంత్రివర్యులందరకు, ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, అలాగే రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది యావత్ ప్రజానీకం. పారదర్శకంగా దరఖాస్తుల్ని పరిశీలిస్తూ 360 degrees అంటే మనం సమర్పించిన సమాచారంలో ఏ చిన్న అసౌకర్యం ఉన్నా మళ్ళీ మిమ్మల్ని గైడ్ చేస్తారో అధికారులు, లేదా ఆ సమాచారంలో ఏదైనా లోపం ఉన్నా దాన్ని ఎలా సరిదిద్దాలో సలహా ఇస్తారు. ప్రత్యక్ష లాటరీ ఆధారిత కేటాయింపుతో దరఖాస్తు, తాత్కాలిక కేటాయింపు అప్పుడు ₹1,00,000, ఆర్సీసీ నిర్మాణ సమయంలో 2 లక్షలు, ఫినిషింగ్ దశలో 2 లక్షలు, అలాంటి ఇంకా ఇతర రుసుములేమీ లేకుండా పూర్తి అప్పగింతకు సిద్ధంగా ఉండేలా వేద పండితుల ఆశీర్వచనంతో భూమి పూజ జరుగుతోంది. భూమి పూజలో ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్ మనకు భూమాత అందిస్తున్న ఒక గూడు ఇల్లు. ఇల్లంటే ఎవరికి కల కాదు, అది ప్రతి వ్యక్తికి ఒక కనీస అవసరం అని భావించిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఒక విప్లవాత్మక పథకంగా మనకు అందించింది. ఈ క్యూరు ప్రాంతంలో ఇందిరమ్మ నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రాంతాలు మీ అందరికీ తెలుసు. కేపీహెచ్బి కాలనీ, బండ్లగూడ ఎల్ఐజీ కాలనీ, కౌకూరు, పోచారం ఎల్ఐజీ కాలనీ, రాయదుర్గం, హకీంపేట దర్గా, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాలనీ, మైలార్దేవపల్లి, జలపల్లి, గాజుల రామారం, రెడ్ హిల్స్ అండ్ నీలోఫర్ హాస్పిటల్, నంది ముసలిగూడ, సిటీ పోలీస్ లైన్ సంబర్పేట్, పాటిగడ్డ, బోయింపల్లి, గడ్డి అన్నారం, ఆర్ఎంబీ కాలనీ, కుల్సుంపుర పోలీస్ క్వార్టర్స్. ఇలా నగరంలో అటు ముంబై వైపు, ఇటు వరంగల్ వైపు, విజయవాడ వైపు, శ్రీశైలం వైపు, హైదరాబాద్ మహానగరం నలువైపులా ఉండే అవసరంలో ఉన్నవారికి ఒక ఆశ్రయం కల్పించేందుకు, ఈ యాజమాన్య హక్కుల రిజర్వేషన్ అందించేందుకు ఇందులో షెడ్యూల్డ్ కులాల వారికి 14%, షెడ్యూల్డ్ తెగల వారికి 5%, వెనుకబడిన తరగతులకు 16%, అలాగే దివ్యాంగులకు 5%, మరి ప్రభుత్వ అవుట్సోర్సింగ్ 4వ తరగతి ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు 10% ఇలాంటి రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పిస్తోంది. ప్రతి ఫ్లాట్కు లబ్ధిదారుని వాటా, ఇలాంటి వివరాలన్నీ మీ అందరికీ తెలుసు. ప్రతిరోజు మనం పేపర్లో చదువుకుంటూ ఉన్నాం. మనం ఎల్లుండే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి స్వాతంత్ర భానులు ఉదయించిన వేళ రాజ్యాంగ శిల్పి, రాజ్యాంగ నిర్మాత, ప్రపంచంలోని అద్భుతమైన రాజ్యాంగాలన్నీ పఠించి పరిశీలించి మన దేశానికి కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలకు అతీతంగా, భాషలకు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ అన్ని వేళల మేలు చేకూర్చేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం మనకు హక్కుల్ని ఇచ్చింది, బాధ్యతల్ని ఇచ్చింది. మరి హక్కుల కన్నా ముందు బాధ్యతల్ని గుర్తించమంటూ మనకు ఎందరో జాతి నేతలు చెప్పారు. ఈ స్వాతంత్ర దినోత్సవ సంబరాల వేళ త్రివర్ణ పతాకమల్ని ఆశీర్వదిస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వ గృహ నిర్మాణ మండలి కార్యదర్శి, ఐఏఎస్ అధికారి విపి గౌతమ్ గారు, ఆనరబుల్ సీఎం గారికి, గృహ నిర్మాణ అమర్చులకు,
జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబు గారికి, వెనుకబడిన తరగతుల సంక్షేమం హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబు గారు, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అలాగే మన సీఎం సీనియర్ అధికారి శ్రీధర్ గారు, గౌతమ్ గారు, ఇంకా ఎందరో సీనియర్ అధికారులు, స్థానిక శాసనసభ్యులు, ధన్యవాదాలు. నాదస్వరాన్ని మించిన ఆనందంగా చప్పట్లతో మీరు మీ శుభం పలుకుతున్నారు. వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అన్నారు. మరి ఈరోజు మీ అందరి సమక్షంలో ముఖ్యమంత్రి గారు ఆరంభించిన పండగకి తెలంగాణ రైజింగ్ 2047తో ప్రజాపాలన ప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం గారు కొన్ని దశాబ్దాల తర్వాత కూడా తెలంగాణ ఎలా ఉండాలి అనే రూపకల్పన చేసి గత వత్సరం గ్లోబల్ సమ్మిట్ మరి త్వరలో గ్లోబల్ సమ్మిట్తో ముందుకు సాగుతున్న వేళ పేదలు, బలహీన వర్గాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనారిటీల అవసరాన్ని గుర్తెరిగి సీఎం గారి దృఢ సంకల్పాన్ని ఇందిరమ్మ ఇండ్లుగా ఇది క్యూర్ ఏరియాలో మొదటి పండగ గట్టిగా చప్పట్లు కొట్టి మీరు దీవించాలి. హైదరాబాద్ మహానగరంలో ఉండే పేదలు, బడుగు బలహీన వర్గాలకు ప్రజా ప్రభుత్వం నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్న వేదికపై వేంచేసిన ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, పెద్దలకు స్వాగతం పలుకుతూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం, తెలంగాణ తల్లి ఆశీస్సులు అందుకుందాం. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం, తెలంగాణ రాష్ట్ర గీతం.